ఆ ఈ పొద్దు రేపు నల్లగున్న తెల్లగున్న దొడ్డుగున్న బక్కగున్న కష్టమే ఉన్నది కదా. ఒక అక్క బాగా దొడ్డుగున్నదని ఇంటోడే పానం తీసినంట. గట్లున్నది. ఇక రేపు రేపు ముక్కు బాగలేదనో మూతి బాగలేదనో ఇక దొడ్డుగున్నరనో బక్కగున్నరనో సంపిన సంపుతుండొచ్చును. గట్లున్నది ఇప్పటి కాలం. ఇక జిగేలని ముచ్చట్లు షురు చేద్దామా. ముందుగా హెడ్లైన్స్. విజయ్కి షాక్ ఇచ్చిన గవర్నర్ సారు. కొత్త సర్కార్ ఏర్పాటు చేయనీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరు. ఏటీఎం ఎత్తుకుపోయిన దొంగలు సోషల్ మీడియాలో అవుతున్నారు మళ్ళా వైరల్. చిమ్మ చీకట్ల బయటికెళ్ళిన ఐపీఎస్ మేడము చదువుకున్నోళ్ళే పట్టించిండ్రు అంట ఆగము. వినాలే పోలీస్ అక్క పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మళ్ళా ఈ పూట. రెక్కాడితే గాని డొక్కాడని సంసారాలు మనయ్. వాన కొట్టినా ఎండ కొట్టినా చలి పెట్టినా పక్క పని చెయ్యాలి. పని చేస్తేనే పైసలు. ఇక ఎండలల్లో అయితే పని చేస్తే పక్క నెత్తి మీద బట్టు ఉండాలి. బాటిలా గిన్ని చల్లటి నీళ్ళు ఉండాలి. గప్పుడే పానం జర చల్లబడ్డట్టు అవుతుంది. కానీ అన్నలకు చల్లటి నీళ్ళు ఏం సరిపోతుంది? గాలకు చల్లటి బీరు కావాలి. లేకుంటే అసలు దూప ఆరదు. ఇక ఎండాకాలంలో అయితే నీళ్ళ కంటే ఎక్కువ బీర్లే తాగుతారు. తాగుడుట్ల ఎన్ని రికార్డులు ఉన్నా మళ్ళా తాగి వాళ్ళ రికార్డులను వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు. గా తీర్ల తాగుతారు. మళ్ళా గిప్పుడేం రికార్డు కొట్టిర్రటవా. ఖాళీ 30 దినాలలోనే 6 కోట్ల బీర్లు తాగిర్రు. అగో గింతగానం బీర్లు ఎట్లా తాగిర్రు అంటారా. మండే ఎండలు, ఐపీఎల్ జోరు, పెళ్లిళ్ళ సీజను. ఇక ఇంకేమున్నది, ఊ అంటే బీరు ఆ అంటే బీరు నీళ్ళ లెక్కనే తాగిర్రు. మళ్ళా ఐపీఎల్ జోరు పెళ్లిళ్ళ సీజన్ అయ్యుడుతోని ఏకంగా ఏప్రిల్ నెలలోనే 6 కోట్ల బీర్లు తాగిండ్రు. సరికొత్త చరిత్ర సృష్టించిండ్రు. ఇంకా రికార్డు ఈడికే అయిపోలేదు. మే నెలలో కూడా వానలు ఎండలు బాగానే దంచి కొడుతున్నాయి. ఇంకా ఐపీఎల్ సీజన్ నడవలేదు, ఇంకా పెళ్లిళ్ళ సీజన్ నడవలేదు. ఇక గీ లెక్కన చూస్తే మే నెలలో కూడా మొత్తం మీద మళ్ళొక రికార్డు కొట్టేటట్టున్నారు. ఎన్ని రికార్డులు కొట్టినా తక్కువనే. మళ్ళా గాల రికార్డులను గాలే బ్రేక్ చేసుకొని కొత్త రికార్డులను పుట్టిస్తారు. ఇక తాగుబోతున్నారు మురిపం ఏందో ఏమో గాని మొత్తం మీద అయితే సర్కారుకు బాగానే ఆమ్దాన్ వస్తున్నది ఎండకాలం పూట. ఈ పొద్దు రేపు దునియా మొత్తం ఎట్లున్నది. పక్క గలీలలా బాంబు పడ్డా అమ్మ మన గలీలైతే బాంబు పడలేదురా నాయనా అని చల్లగా ఏసి వేసుకొని కూసుండ్రు. గట్లున్నది గిప్పటి కాలం. కానీ ఒక అన్న మన లెక్క చెయ్యలే. సినిమాలల్లా పానాలకు తెగించి హీరోలు కొట్లాడితే గీ అన్న బయట రియల్ హీరో లెక్క పానాలకు తెగించి కొట్లాడిండు. గందుకే పోలీసుల ముంగల రియల్ హీరో అయ్యిండు. సినిమా హీరోలు సినిమాలలో ఫైటింగ్ చేస్తుండొచ్చును కానీ ఈ అన్న నిజమైన హీరో. అవు మళ్ళా తోవపొంటి ఆటోలో పోతుంటే ఒకడు బండి మీద వచ్చుకుంటా తోవపొంటి పోతున్న అక్క మెడలున్న గొలుసు గుంజుకున్నాడట. ఇక ఇంకేమున్నదే, గా అన్న ఆటోతోని గల్ల బండిని గుద్ది మొత్తం మీద అయితే కింద పడేసి ఫైటింగ్ చేసి గా అక్క గొలుసు గా అక్కకి ఇప్పించిండు. ఇక ఇంకేమున్నదే, గీ ముచ్చట పోలీసులకే ఎరుకయ్యింది. ఇక పట్నం పెద్ద పోలీసు సజ్జనారు సారు దగ్గరికి పిలుచుకొని మంచి పని చేసినావు, నువ్వే నిజమైన హీరోవు అని చెప్పి మెచ్చుకున్నాడు. మళ్ళా మెచ్చుకునుడే కాదు మంచిగా సన్మానం చేసిండు గిట్లా. చూసిరు కదా, నిజంగా అన్న ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మందు తాగేటోళ్లకు ముక్త కావాలి, దొంగతనం చేసేటోళ్లకు పైసలు కావాలి. ఇక గిప్పటికిప్పుడు ముక్క కావాలంటే వైన్స్ దుకాణం పక్కకు శాప పిల్ల దొరుకుతుంది. కానీ పైసలు గట్ల కాదు కదా. ఇక దొంగలు కూర్చొని బగ్గా ఆలోచన చేసిర్రట. ఇక బగ్గా ఆలోచన చేస్తే గాళ్ళకు ఆఖరికి ఒక ఐడియా వచ్చింది. గదే ఏటీఎం దొంగతనం చేయాలని. కానీ ఎంత ట్రై చేసినా పైసలు రాలేవంట. ఇక శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ఇక దొంగల ఆఖరికి ఈ ఉపాయం చేసిర్రు.
ఈ పొద్దు రేపు చాలా మంది కష్టం చేసి పైసలు సంపాదిస్తే కొందరు దొంగలు మటుకు అల్కగా ఒకటే దినంలా కోటీశ్వర్లు కావాలని చెప్పి దొంగతనాలు చేస్తున్నారు. మళ్ళా గదేతో వల్ల ఆంధ్రల శ్రీ సత్యసాయి జిల్లాల మొత్తం మీద అయితే ఏటీఎంలకు ముసుగులు కప్పుకొని వచ్చిండ్రు. ఇక పారలు గడ్డపారలు ఏమేమో తీసుకొని వచ్చి ఇక అట్టి చేసి పైసలు తీసుకుపోదాం అనుకున్నారు. ఇక ఎంత తమ్లాడినా మిషన్ అయితే కదులుతలేదట, గండ్లకెళ్ళి పైసలు వస్తలేవట. ఇక ఇంకేమున్నది, మంచిగా ఆలోచన చేసి గా మిషన్ కు తాళ్ళు కట్టి బయట ఉన్న బుల్లెరో బండితోని ఏటీఎం మిషన్ ను గుంజిండ్రు. ఇక ఇంకేమున్నది, రపక్కున ఏటీఎం మిషన్ మొత్తం బయటికి పోయి పడ్డది. ఇక బయటకెళ్ళి గా ఏటీఎం మిషన్ ను మొత్తం మీద బండ్లేసుకొని పరారయ్యిండ్రు. చూసిరు కదా, గీ లెక్కన ఏ సినిమాలో కూడా దొంగతనం చేయకుండొచ్చును. దొంగల ప్లానింగ్ విజన్ ఏరే లెక్కున్నది గాని సీసీ కెమెరా ఉన్నదని చెప్పి మర్చిపోయినట్టున్నారు. ఏ లైట్ బంద్ చేస్తే చాలు చీకటి అవుతుంది, మనమేం కనిపిస్తాం అనుకున్నారేమో. కాకపోతే అన్నోళ్ళ కథ మొత్తం గిట్ల రికార్డ్ అయ్యింది. ఈ 2-3 దినాల సంది ఆసారి గెలిచిండు, ఈసారి గెలిచిండు, ఆ పార్టీ గెలిచింది, ఈ పార్టీ గెలిచింది, ఆసారి ముఖ్యమంత్రి, ఈసారి ముఖ్యమంత్రి అని ఇని ఇని యాస్టకు వచ్చింది. ఏ టీవీ చూడు ముచ్చట, ఏ సోషల్ మీడియా చూడు గిదే ముచ్చట. ఇక ఏరే ముచ్చటనే లేదు. మీకు కూడా గిట్లనే అనిపిస్తున్నదిలే. మరి ఒక మేడం పెద్ద సింగర్ లెక్క మంచిగా పాట పాడుతున్నదంట. జరసేపు నిమ్మలంగా ఇందాం పాండి. నిజంగానే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంగీతం నేర్చుకున్న గింత మంచిగా పాట వాడకుండొచ్చును. అవు మళ్ళా గా లెక్కన వాడింది పోలీస్ అక్క పాట. ఇన్నరు కదా, ఇంటుంటే ఇన్న కొద్ది ఇన్నాలనిపిస్తున్నదిలే. గా లెక్కన వాడింది మళ్ళా. మరి గింతకి మేడం ఏ పాట వాడిందంటే మొన్న రణబలి సినిమాలో ఒక కొత్త పాట రిలీజ్ అయ్యింది కదా, గా పాట వాడింది. ఇక ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మేడం జబర్దస్త్ వాడిందని చెప్పి చాలా మంది మెచ్చుకుంటున్నారు. మళ్ళా మనం తొవ్వపొంటి వచ్చేటప్పుడు జేబులో పెట్టుకున్న పైసలు పోతేనే మనకు మస్తు బాధ అనిపిస్తుంది. మరి గసొంటిది 1000 రూపాయలు పోతే ఇంకెట్లా బాధ అనిపిస్తుంది. లేక లేక ఒక రైతన్న గప్పుడే బ్యాంకుల పైసలకి వెళ్ళి తీసి బండిలో పెట్టిందంట. ఇక ఇంకేమున్నది, పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు అయ్యింది కథ. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అసలే బాగలేదు అని చెప్పి చాలా మంది దినాము కోడై కూస్తున్నా, కొందరికి అసలు సోయలేదు కదా. ఓ ఎందుకటరా, యోగి వీడియో చూడుండ్రి. చూస్తున్నారు కదా, యోగి వీడియోలా రైతన్న బ్యాంకు అకౌంట్లకి వెళ్ళి 75,000 రూపాయలు తీసుకొని బండ్లో పెట్టుకున్నాడు. ఇక ఇంకేమున్నది, దొంగలు మంచిగా చూసి గా 75,000 రూపాయలను అల్కగెత్తుకుపోయిర్రు గిట్లా.
చూసిరు కదా పైసలు చేతిలో పడ్డాయో లేవో బండెక్కి ఒకటే ఊరుకుడు. ఇక పాపం రైతన్నైతే మస్తు పరిశాన్ అయ్యిండు. ఇక బయటకు వచ్చినాక బండ్ల పైసలు లేవని. చూసిరు కదా రైతన్నలకు రందే ఎక్కువైందంటే గీ దొంగల బాధ ఇంకొకటి. ఇక మొత్తం మీద అయితే గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఎవరన్నా పుణ్యాత్ములు గీ రైతన్నకు సాయం చేస్తే బాగుండు అంటున్నారు గీ ముచ్చట ఎరుకైనోళ్ళు. పాత సినిమాలలో సీఎంలు ఏం చేస్తుండే? మారేషంలా దావకానకు ఆఫీస్కి పోయి గడ డ్యూటీలు సరిగ్గా చేస్తున్నారా లేదా, సరిగ్గా డ్యూటీలు చేయకుంటే సల్లగా సస్పెండ్ చేసేటోళ్ళు, అటెనక అందరూ పని సరిగ్గా చేసేటోళ్ళు. అయితే గట్ట సినిమాలలోనే కాదు, గీ నడుమ నిజంగా కూడా అవుతుంది. చిమ్మ చీకట్ల ఆడబిడ్డలు రోడ్ల మీద ఎప్పుడైతే తిరుగుతారో గప్పుడే అసలు సిసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి గాంధీ తాత అన్నాడు కదా. గాంధీ తాత మాటలు నిజం కావాలంటే ఇంకా 100 ఏళ్ళు పట్టేటట్టున్నది. అవు మళ్ళా ఎందుకంటారా, ఒక పారికి ఫోటోలు చూడుండ్రి. చూసిరు కదా ఎవరో అక్క సిమ్మ చీకట్ల రోడ్ల మీద నిలబడ్డది. ఇక ఇంకేమున్నది, వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం కథ ఏం లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే అటకాయ ఇస్తున్నారు. మరి అటకాయ ఇచ్చుడు మంచిగా అటకాయ ఇస్తే పద్ధతేనాయే, కాకపోతే అంత ఉల్టా అటకాయ ఇస్తున్నారు. మరి ఉల్టా అటకాయిస్తే ఉత్తగుండనికే గిమే అసొంటి ఇసొంటి అక్క కాదు, పోలీస్ అక్క. అవు మళ్ళా ఎసొంటి సెక్యూరిటీ లేకుండా ఐపీఎస్ సుమతి మేడము గిట్లా దిల్సుఖ్ నగర్ రోడ్ల మీదకి వచ్చింది సిమ్మ చీకట్ల. ఇక మేడం వచ్చుడుతోని చాలా మంది చదువుకునేటోళ్ళు నౌకరీ చేసేటోళ్ళు వచ్చి ఉల్టా పల్టా మాట్లాడుతున్నారట. గిట్లనే 2-3 దినాలు చేసిర్రట. ఇక ఇంకేమున్నది, మొత్తం మీద అయితే గాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలుచుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిర్రు. ఇక మేడం గింత ధైర్యం చేసి ఆట పట్టించటోళ్ళ ఆట చూసినందుకు అందరూ శబాష్ అంటున్నారు. మళ్ళా ఓడలు పోయి బండ్లైతాయి, బండ్లు పోయి ఓడలైతాయి అనుకుంటే ఏమో అనుకున్నా కానీ నిజమే. ఎందుకంటే ఏం లేని పార్టీలు కూడా ఎక్కువ సీట్లు గెలిచినాయి గీ తాప. ఇక మరి ఎక్కువ సీట్లు గెలిస్తే ఊకుంటారా? విజయానే నేను అని ప్రమాణ స్వీకారం చేయనీకే టీవీకి పెద్ద మనిషి తయారున్నాడు. మళ్ళా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు మొత్తం మీద అయితే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తలపతి సారు మస్తు కలలుగన్నాడు. ఇక రేపు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పి గట్లనే అల్లా జల్దీనే పోయి గవర్నర్ సార్ను కలిసిండు. ఇక గవర్నర్ సార్ను కలుసుడే కాదు, జరమ్మ పార్టీకి మద్దతు ఇవ్వాలి, సర్కారు ఏర్పాటు అయ్యేటట్టు చూడాలి అని చెప్పిండు. ఇక ఇంకేమున్నది, అరే మీకు ఎమ్మెల్యే మద్దతే లేదు, ఎట్లా సర్కారు ఏర్పాటు చేస్తారు అని చెప్పి బాగానే గరం అయ్యిండట. మీరు ముందుగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోండి అని చెప్పి జవాబు ఇచ్చిండట. ఇక ఇంకేమున్నది, సారు పుల్లు పరిశాన్లు ఉన్నాడు. ఇక విజయ్ తలపతి సారు ముచ్చట గిట్లుంటే డిఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సారు మస్తు పరిశాన్లు ఉన్నాడు. అవు మళ్ళా రాహుల్ గాంధీ సారు నిన్న మొన్నటి దాకా సారు పొంటే తిరిగిండు, సారుకే మద్దతు తెలిపిండు. ఈ ఎల్ల ఒకటే పారి విజయ్ సారుకు మద్దతు తెలిపిండు. ఇక ఇంకేమున్నది, నిన్న మొన్నటి దాకానేమో నా సోపతి ఇప్పుడేమో గైన సోపత అని చెప్పి మొత్తం మీద అయితే మస్తు గుస్సా మీద ఉన్నాడు. గుస్సా మీద ఉండుడే కాదు, చిన్న చిన్న పాటోళ్ళు అందరికీ చెప్పిండట విజయ్ తలపతి సారుకు మద్దతు ఇయ్యొద్దని చెప్పి. మొన్న ఎలక్షన్లల్లా ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, గెలిచిన వాళ్ళు మురుస్తున్నారు. జల్దిన ప్రమాణ స్వీకారం చేసి సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పి. ఇక తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ విజయ్ తలపతి సారుకు మెజారిటీ లేకపోవడంతో జర్ర ఆలస్యమవుతున్నది, కానీ పక్క మెజారిటీ వచ్చిండుంటే ఇక తెల్లారే సీఎం కుర్చీలో కూర్చుంటుండే. ఇక జర ఆలస్యమైన మొత్తం మీద అయితే చెయ్యి పార్టీ సారుకు మద్దతు వలికింది. ఇక చిన్న చిన్న పార్టీలు కూడా మద్దతు వలికినాయి. అన్నా డిఎంకే పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది విజయ్ తలపతి సారు దగ్గరికి రానికే తయారున్నారు. ఇక ఇంకేమున్నది, అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ అయ్యేటట్టున్నది. అందుకే రేపు గవర్నర్ సారు సమక్షంలో మొత్తం మీద అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట విజయ్ తలపతి సారు. ఇక తమిళనాడు ముచ్చట గిట్లుంటే వెస్ట్ బెంగాల్లో కూడా కొత్త సర్కారు కొలువు తీరనిక తయారున్నది. మళ్ళా మమతా మేడము జిజ్జు చేసి సీఎం పదవికి రాజీనామా చేయకున్నా సరే ఎట్లయినా ఆమె పదవి రాజీ అయిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి సారు మే 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయనికే తయారు ఉన్నాడు. మళ్ళా
আপনারাও বলেছেন সবকা সাথ সবকা বিকাশ, আর বলবো না। বলবো जो हमारे साथ हम उनका साथ, जो हमारे साथ, जो हमारे साथ, जो हमारे साथ हम उनका साथ, सबका साथ सबका विकास। बंद करो नो नीड संख्यालघु मोर्चा। ভালো থাকুন। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఇక వెస్ట్ బెంగాల్ ముచ్చట గిట్లుంటే అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ సారు మొత్తం మీద అయితే సీఎం పదవికి రాజీనామా చేసిండు. ఇక రాజీనామా పత్రాన్ని గవర్నర్ సారుకు ఇచ్చిండు. గిట్లా చూసిరు కదా, రాజీనామా చేస్తే సారు ముఖంలో బాధ ఉండాలి కానీ ముసి నవ్వులు నవ్వుతున్నాడు అని అనుకుంటున్నారా? మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది గీసారే. మళ్ళా ఇక ఈ ప్రమాణ స్వీకారానికి మోడీ సారు అమిత్ షా సారు వస్తాడట. ఇక పువ్వు పార్టీ గెలిచిన తన వాళ్ళైతే వస్తారు కానీ తమిళనాడులో రేపు విజయ్ సారు ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సారు కూడా హాజరవుతాడు అని చెప్పి చర్చ నడుస్తున్నది. చూడాలి మళ్ళా ఎట్లయితుందో కథ. పిలువని పెండ్లికి పోయి మటన్ చికెన్ బాగా తిని మటన్ బాగలేదని డైరెక్ట్ పెళ్లి పిల్లగంతో కొట్లాట పెట్టుకుంటే ఎట్లుంటుందో ఇగో గిల్ల కొట్లాట కూడా గట్లానే ఉన్నది. సాయం చేసినాక దండం పెట్టుడు ఎంత పద్ధతో, హోటల్లా తిన్నాక తాగినాక బిల్లు కట్టుడు కూడా గంతే పద్ధతి. కానీ అందరూ గట్లనే ఉంటారా చెప్పుండ్రి. పట్నంలా సర్రు నగర్లా ఓ హోటల్లా మంచిగా కూర్చొని తిని తాగిర్రట. ఇక ఇంకేమున్నది, హోటల్లో తిన్నాక బిల్లు కట్టుండ్రి సారు అని చెప్పితే మేం బిల్లు కట్టాలా అని చెప్పి గిట్లా లడాయికి వచ్చిండ్రు. అది పోయి నాకు బాటిల్ తీసుకున్నాను. రెండు బాటిల్ ఫోటోస్ చూసిరు కదా, హోటళ్ళు పెట్టిన తిండి తిని హోటళ్ళ మీదకి మొత్తం మీద అయితే జులుం చేయబట్టే. ఇక గిదెక్కడి పద్ధతి అని చెప్పి హోటళ్ళు మస్తు బాధపడ్డారు. అంటే వాళ్ళ దగ్గర కట్టెలు కత్తులు అంటే చిన్న చిన్నవి ప్లేట్లు విసరడం కానీ కస్టమర్లని వెళ్ళిపోయినా అనడం కానీ మినిమం ఆ రోజు బిల్లులు కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి. ఒక 54,000 దాకా బిల్లులు మొత్తం కస్టమర్లు భయపడిపోయారు. వాళ్ళు అంతమంది వస్తాకలా ప్లేట్లు వాడేయడం కానీ మొత్తం అటు కానీ ఇటు కానీ కత్తులు తిప్పడం కానీ అవి చేయడం వల్ల మొత్తం కస్టమర్లు భయపడిపోయి ఒకటిసారి వెళ్ళిపోయారు. ఎంతమందికి ఇంజురీస్ అయినా ఎక్కడెక్కడ వాళ్ళ దాడిలో? మా ఓనర్స్ కి ఎక్కువ ఇద్దరికైతే మెడికల్ అంటే బాగా బ్లడ్ వచ్చేసేటట్టు కొట్టారు. ఇంకా తర్వాత మా ఒక స్టాఫ్ కి సర్వీస్ స్టాఫ్ కి ఇద్దరు ముగ్గురికి కుదిరితే ఒకరికేమో ఇప్పుడు కూడా ఇంకా పెయిన్ అని హాస్పిటల్లో ఉన్నాడు. అది పోలీసులు ఉన్నారా? మీరు పోలీసులు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ అయినాక కొద్దిసేపులేక పోలీసు వాళ్ళు వచ్చారు. 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఉన్న పక్కన ఉన్నా కూడా డైరెక్ట్ వచ్చి నెత్తిమీన మా ఓనర్ నెత్తిమీన పొడిచేశారు డైరెక్ట్. అప్పుడు స్పాట్ లో మన కానిస్టేబుల్ వెనకలో ఉన్నాడు, ముందర ఉన్నారు. ఉన్నా కూడా అంత మందిలో వచ్చి డైరెక్ట్ పొడిచి వెళ్ళిపోయారు. అంటే ముందరనే ఉన్నారు, వాళ్ళు ఏమి ఎక్కడ వెళ్ళిపోలేదు, ముందరనే ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అంతమంది ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వీడియో తీసుకుంటూ కూడా ఉంటే వాళ్ళని డైరెక్ట్ నేను ఎస్ఐతో మాట్లాడినాను, మీరు ఎవరు అదని మాట్లాడిండు సిఐ గానీ ఎస్ఐ గానీ. ఆ రోజు బిల్ ఎంత అయింది? వాళ్ళ యాక్చువల్ బిల్ 5,900 చిల్లర అయింది. ఆ బిల్లుకి డిస్కౌంట్ కావాలంటే నేను 10% అవుతుంది సార్ అని చెప్పాను. కానీ వాళ్ళు నేను డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తా అని చెప్పాడు. విన్నారు కదా, మొత్తం మీద అయితే గది లెక్క. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అమ్మా లీడర్లు ఈ 2-3 దినాల సంధి రైతుల కోసం ఆలోచన చేసినట్టు దినాం చేస్తే ఎంత బాగుంటది, మస్తు ఉంటదిలే. ఇక రైతులే రాజులని
గియలా కేటీఆర్ సారు పెద్ద సభ పెట్టిర్రు. మరి ఇక సభలో ఏమేం మాట్లాడిండో అరుసుకుందాం పాండి. ఈ 2-3 దినాల సంది రైతుల కోసము లీడర్లందరూ బాగా ఆలోచన చేస్తున్నారు. దినం గిట్లనే ఆలోచన చేస్తే రైతులకు ఏ రంది ఉండదు. ఇక ఎల్లయితే కేటీఆర్ సారు వరంగల్ పెద్ద సభ పెట్టిండు రైతుల కోసం. ఇక రైతుల కోసం పెద్ద సభ పెట్టినాక స్టేజ్ మీదకి వచ్చినాక గిట్ల అరుచుకున్నాడు సీఎం సారును. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి రైతు బంధు ఆపిన దివానగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కాన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. ఇన్నరు కదా గట్టిగానే అరుచుకోబట్టే సీఎం సార్ను. అటెన్ కాయ గిప్పటి సంది రైతన్నలు కాలు పట్టుకున్నాడు కాదు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ల కాలర్లు పట్టుకోవాలని చెప్పి అన్నాడు. రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు. కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు. రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు. మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన రేవంత్ ఇన్నరు కదా మొత్తం మీద గీ లెక్కన షెయ్యి పార్టీ లీడర్లను అరుచుకుంటే మన తెలంగాణ షెయ్యి పార్టీ పెద్ద మనిషి ఊకుంటాడా చెప్పుండ్రి. సారుగుట్ట బగ్గనే అరుచుకున్నాడు. మళ్ళా డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. ఇన్నరు కదా తెలంగాణ షెయ్యి పార్టీ అధ్యక్షుడు కూడా బగ్గనే అరుచుకోబట్టే గిట్లా రైతుల విషయంలో కారు పార్టీకి నడుమ షెయ్యి పార్టీకి నడుమ ఖతర్నా కొట్లాట అవుతున్నది. గియాల మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి ఆలస్యం ఎందుకు, జల్దీ షేర్రి. నిజంగా మంత్రి అంటే నిమ్మల సారే. మళ్ళా గాలెక్కన ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్నాడు. టన్నెల్లో పని చేసేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే అరుచుకున్నాడు. గిట్లా చూసిరు కదా సారే పని చేసేటోళ్ళు లెక్క ఉన్నాడు. గాలెక్కన గాలతోని మొత్తం మీద అయితే కలిసిపోయిండు. మరి గింతకి సారు గిట్లా టన్నెల్ దగ్గరికి ఎందుకు అయ్యిండంటే వెలుగొండ టన్నెల్లా పనులు ఎంతవరకు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి అరుచుకోనిక పోయిడట. ఇక ఇంకేమున్నది, ఆడిపోయినాక చూస్తే టీబీఎం మిషన్ టన్నెల్లోనే చిక్కింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మిషన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెల్ చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి. ఇన్నరు కదా మొత్తం మీద అయితే గట్లు ఉన్నది. ఇక ఇప్పుడు సారు టన్నెల్లో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో గిరగిర తిరుగుతున్నాయి. ఇక చూసిన వాళ్ళందరూ అందరు మంత్రులు గిట్లనే ఉంటే మస్తుంటది అంటున్నారు. మళ్ళా చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్ డాడీ వార్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.